లక్ష నుండి 50,000 వరకే మాపిస్తుండు. 2 లక్షలకు పైన ఉన్నోళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇస్తలేడు. ఇవ్వకపోతే జనాలు ఏం చేస్తున్నారు, అడిగితే ఎక్కువ ఉన్న డబ్బులు కట్టుకోమంటారు. రైతులు ఒక్కొక్కరు 3 రూపాయలు 4 రూపాయల వడ్డీకి తీసుకుపోయి బ్యాంకులు కడతారు. కట్టినా కూడా ఇప్పటి వరకు మాకు రుణమాఫీలు లేవు. రుణమాఫీలు ఇస్తలేరు. మాకు ఇంకా పెన్షన్ ఇస్తానన్నాడు, పెన్షన్ ఇయ్యలేదు. మాది ఏది సౌకర్యం లేకుండానే చేస్తాడు రేవంత్ రెడ్డి. చెప్పిండు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అన్నాడు. 100 రోజులలో కంప్లీట్ చేస్తానన్నాడు. ఇప్పటి దాదాపు 200-300 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు ఏది లేదు. ఏమేమి చేసిండే? ఏం చేయలేదు. ఒక్క బస్సు, ఆడోళ్లకు బస్సు మాత్రం ఫ్రీ ఒక్కటే చేసిండు. ఇట్లా మంచిగా ఉంది అది పథకం. ఆ పథకం చేయబట్టి మొగోళ్ళను మూలకు బారేస్తారు. ఆడోళ్ళే చింతకాయలు కొనడానికి పోయిన ఆడోళ్ళే, సరుకు పోయిన ఆడోళ్ళే అన్నిటికీ మొగోళ్ళను డేకకుండా అయిపోయారు. వాళ్ళదే రాజ్యం అయిపోయింది. ఈ మంత్రులు చేసేది ఇక మొగోళ్ళను లెక్క చేయకుండానే చేసిండ్రు. ఇక దాని పద్ధతి ప్రకారంగా చూస్తే మాత్రం రైతుకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా రైతుని ఏ పాతాళ లోకాన తొక్కటానికే చేస్తున్నారు, కానీ రైతు పైకి రావాలని ఎవరు చేస్తలేరు. రైతుని మాత్రం కాపాడే పద్ధతి కాపాడుకోండి అని రైతులు మొత్తుకున్నా కూడా పట్టించుకుంటలేరు. రైతు బంధు సీజన్, ఇది వానాకాలం సీజన్ కదా, ఒక్కొక్క నెల అయితే ముగిసిపోతుంది. వానాకాలం ముగిసిపోతుంది. రైతు బంధు రాలే ఇప్పుడు. రైతు బంధు పేరే తెత్తలేడు. రైతు బంధు అనే ముచ్చట ఆ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తనే లేదు. ఆ విషయం కూడా ఎటు చెప్తలేడు, వేస్తలేడు, ఏం చెప్తలేడు. రైతులు ఈ చిలక పంటకు అప్పు తెచ్చుడు, బ్యాంకుకు అప్పు తెచ్చుడు, ఈ అప్పుల పాలే అవుతారు, కానీ ఏ రైతుకు సౌకర్యం అయితే లేదు ఇంతవరకు. మొత్తానికి ఎట్లా ఉంది? గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసినావు కదా, కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నావు. సో ఎట్లా ఉంది మొత్తానికి? ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాడ నుంచి మనకు రైతు బంధు అది ఇది మంచిగానే ఇచ్చిండు. ఒక పెన్షన్ ఇస్తానన్నాడు, 1000 రూపాయలు పెంచలేదు. మళ్ళా మన రుణమాఫీ అన్నది మాత్రం వడ్డీ మాఫీ చేసిండు. కొందరికి చేసిండు, కొందరికి చేయలేదు. ఇక రేవంత్ రెడ్డి మొత్తానికి 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలకు ఒక బస్సు మాత్రం కరెక్ట్ చేసిండు. మిగతాది ఏది చేయడం లేదు. మా రైతు పరిస్థితులు మాత్రం ఇట్లుంది. ఇప్పుడు 2500 మహిళలకు ఇచ్చిండంట, ఒకటి 4000 ఇచ్చిండంట, ఇంకోటి గ్యాస్ కు 500 అని చెప్పిండు. ఇవన్నీ వాళ్ళు చూపిస్తా ఉన్నారు కదా, మేము చేసినాం అన్నట్టుగా. మీరు రాలేదని చెప్తా ఉన్నారు, ఎట్లనే మరి? మా చేతికి అయితే ఒక్క రూపాయి రావడం లేదన్నా. మా చేతికి వస్తే మేమే చెప్తాం కదా, రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు, రైతుకు సౌకర్యం చేసిండు, రైతులను మంచిగా ఆదుకుంటాడని మేమే చెప్తాం కదా. అలాంటి చెప్పకుండానే చేసుకుంటారు. నేను చేసిన అంటే ఏ రైతు ఒప్పుకుంటారన్నా? ఏ రైతుకు ఒక్క రూపాయి ఆ సౌకర్యం లేదు. ఆడోళ్ళకు 2500 వేస్తానన్నాడు, ఇప్పటి వరకు ఆడోళ్ళ చేతికి రాలేదు. 500 మన మార్కెట్ కు కింటాకు 500 పెంచుతానన్నాడు, అది లేదు. రైతు బోనస్ ఇస్తానని అది లేదు. ఏది లేకుండానే పరిపాలన చేసుకుంటా నేను ఇస్తున్నా ఇదే పరిస్థితిలో ఉన్నా. చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాడు. చెప్పుకుంటూనే వెళ్తున్నారు, కానీ పని మాత్రం ఒక్కడికి కనిపిస్తలేదు. ఈ పద్ధతి ప్రకారంగా చేస్తున్నారు. రైతులను మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు మాత్రం చాలా కష్టంగా. ఇప్పుడు పత్తి పంటలు వేసుకుంటే పత్తి పంట ఈ వర్షానికి మొత్తం కూలిపోయింది. పత్తి పంట కూడా చేతికి వచ్చేటట్లేదు. కనీసం నష్టపరిహారం అన్న ఇద్దాం అన్నట్టుగా ఎవరన్నా ముందుకు వచ్చిల్లా? నష్టపరిహారం ఈ సంవత్సరం లేనే లేదంటారు. మా నష్టపరిహారం అన్న కొంత ఇచ్చినా కూడా పెట్టిన పెట్టుబడులు అన్నా తక్కువ కదా, అట్లా కూడా లేదు. అది లేదు, ఇది లేదు, ఏది లేకుండా చేస్తున్నారు. రైతు మాత్రం చాలా ఆగం పరిస్థితుల్లో ఉన్నారు. కొద్దిగా రేవంత్ రెడ్డి ఇదంతా ఆలోచించి రైతులను కొంచెం పైకి తెచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి చాలా మంచోడు. రైతులు కూడా చాలా వరకు సౌకర్యం చేస్తారు అని అనుకుంటారు, కానీ ఇప్పటి వరకు అయితే ఒక్క సౌకర్యం కూడా జరగలేదు. మొత్తానికి ఫ్రీ బస్సు పథకం మహిళలకు పెట్టిండు కాదే, సో ఎట్లుంది? మంచిగా ఉందా? అది అసలే బాగలేదు. అది పెట్టుడే దండుగా. మన రేవంత్ రెడ్డికే లాస్. అది కొన్ని కోట్లు కడతాడు బస్సులకు. కొన్ని కోట్లు లాస్ అవుతాయి. ఆ కోట్లు రైతు పంచి పెడితే
రైతు ఎంత పైకి వచ్చు? అవును. ఆ డబ్బులతోటి రైతుకు రుణమాపో లేకపోతే పెన్షన్ అది ఇస్తే రైతుకు ఫలితం అవు. అది వృధాగా గవర్నమెంట్ కట్టుతుంది డబ్బు. ఆ డబ్బు అంతా వేస్ట్ చేసుకుంటారు. ఆడోళ్ళు మాత్రం అరటి పండు కొనపోయినా ఖాళీగానే పోతారు. అవునవును. ఏ పని బస్సులో కూర్చొని ఉల్లిపాయలు ఒలుచుకుంటారు. ఆ పద్ధతి ప్రకారం చేసి కూడా అది మంచి పద్ధతి కాదు. ఆ బస్సులు మాత్రం చేసింది చాలా డేంజర్. అది పొరపాటు. ఆ పొరపాటు అది మాత్రం చేయవలసిన అవసరం లేని పద్ధతి అది.